Namaste Divine Souls, welcome to Spiritual Swarna 3 YouTube channel. This is the channel on spirituality and healing. మీ అందరికీ స్వాగతం. నా పేరు స్వర్ణ. ఐఎమ్ ఎనర్జీ బేస్డ్ హీలర్ అండ్ లాస్ట్ 6 years నుంచి ఎనర్జీ బేస్డ్ మొడాలిటీస్ ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ ఐ బిలీవ్ ఇన్ హీలింగ్ బాడీ, మైండ్ అండ్ సోల్. So I thank all my subscribers for subscribing, all the Telugu subscribers. Thanks a lot for watching my videos. అండ్ మీ బ్యూటిఫుల్ కామెంట్స్ వస్తే నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది తెలుగులో కూడా ఈ వీడియోస్ చేయాలనేసి. థ్యాంక్స్ ఎ లాట్ అండ్ థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ ప్రేయర్స్ అండ్ ఆల్ ద హ్యాపీ విషెస్ మీరు నా బర్త్డేకి నాతో షేర్ చేసిన దానికి. అండ్ ఐ విష్ దట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఆల్సో బ్లెస్డ్ విత్ హ్యాపీనెస్ అండ్ అబండెన్స్ a million times. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హెయిర్ అండ్ స్పిరిచువాలిటీ గురించి. ఈ టాపిక్ చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు. బట్ ఏమంటే ఐ హ్యావ్ మేడ్ ఎ వీడియో ఆన్ దిస్ అండ్ ఎక్కడో మిస్ప్లేస్ అయిపోయింది. ఐ కుడెంట్ అగైన్ మేక్ ఇట్. బట్ టుడే అగైన్ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ క్వైరీస్ ఆన్ టు హెయిర్ అండ్ spirituality. I'm going to correlate both and how they are actually affecting us. అండ్ లాస్ట్లో కొన్ని టిప్స్ కూడా చెప్తాను ఎలా పాసిబిలిటీ ఈస్ దేర్ దట్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, సమ్ అఫర్మేషన్స్ ఆల్సో. సో హెయిర్ గురించి చాలా రీసెర్చ్ జరుగుండదు అనమాట. పాస్ట్లో కూడా దెర్ వర్ లాట్ ఆఫ్ రీసెర్చెస్ డన్. హెయిర్ వచ్చేసి యాక్చువల్లీ ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ సైకిక్ ఎబిలిటీస్. ఇట్ ఈస్ కనెక్టింగ్ అస్ టు అవర్ ఇంట్యూటివ్ ఎబిలిటీస్. అంటే ఇంట్యూషన్ స్ట్రాంగ్ చేస్తుంది మనకి. ఫ్యూచర్ గురించి కానీ, ఎనర్జీస్ గురించి కానీ, రీడింగ్ కానీ. హెయిర్ ఈజ్ అ వన్ ఆర్గన్ బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది అనమాట. సో మన సిక్స్త్ సెన్స్ కానీ స్ట్రాంగ్గా ఉందంటే హెయిర్ ఈజ్ వన్ ఆఫ్ ద కాంపనెంట్స్. దానికి బల్బ్స్ ఉంటాయి, హెయిర్ బల్బ్స్ ఉంటాయి. ఇట్ క్యాప్చర్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఎనర్జీ ఎన్వైరన్మెంట్ అండ్ ట్రాన్స్లేటరేట్స్ ఇట్ ఇంటూ అవర్ మైండ్. మనకి ఆ ఇన్ఫర్మేషన్ రీడ్ చేస్తాం అనమాట. హయ్యర్ వరల్డ్స్, హయ్యర్ ఎనర్జీస్తో కమ్యూనికేట్ చేసినప్పుడు కూడా హెయిర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు కమ్యూనికేట్. అండ్ అది గైడ్ చేస్తుంది. హెయిర్ మన మైండ్కి గైడెన్స్ ఇస్తుంది అనమాట థాట్ ఫామ్స్ నుంచి. దేర్ ఇస్ అ రీసెర్చ్ డన్ ఆన్ హెయిర్. ఇంటర్నెట్లో అవైలబుల్ ఉంది, మీరు హెయిర్ రీసెర్చ్ అని కొడితే. అండ్ సోల్జర్స్ గురించి ఇఫ్ యూ టైప్ ఇట్ యూ విల్ గెట్ ద రీసెర్చ్ పేపర్. అక్కడ ఏం రీసెర్చ్ చేశారంటే సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వార్లో సోల్జర్స్ ఇప్పుడు ఫైట్ చేస్తూ ఉంటారు. వెన్ ది ఫైట్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ లాంగ్ హెయిర్, ఎవరైతే ఏ సోల్జర్స్కి అయితే లాంగ్ హెయిర్స్ ఉన్నాయో ఆ సోల్జర్స్కి ఇంట్యూటివ్ ఎబిలిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో వాట్ దే డూ ఇస్, అంటే ముందర నుంచి ఎనిమీస్ వస్తూ ఉంటే ఎక్కడి నుంచి వస్తారు, ఎలా అటాక్ చేస్తారని వాళ్ళకి ముందుగానే ఆ అవేర్నెస్ వచ్చేస్తుంది. అండ్ బేస్డ్ ఆన్ దాట్ దే కెన్ అటాక్ ద ఎనిమీ. సో ఇది రీసెర్చ్ పేపర్లో రీసెర్చ్ చేసి దాని గురించి డిస్కషన్ ఉంది ఇంటర్నెట్లో. సో మీ కెన్ గో టు దాట్. సో హెయిర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని రిలీజియన్స్లో కొన్ని స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసే డిఫరెంట్ సెక్ట్స్ అంటాం కదా, దాంట్లో హెయిర్కి డిఫరెంట్ కొన్ని సెక్ట్స్లలో దే డోంట్ కీప్ హెయిర్, కంప్లీట్గా టాన్షర్ చేస్తారనమాట. కొందరు అలా ఫాలో అవుతారు. కొందరు ఏంటంటే దే గివ్ మోర్ ఇంపార్టెంట్ టు హెయిర్. సో ఐ అగ్రీ విత్ నా పర్స్పెక్టివ్ ప్రకారం హెయిర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దానికి ఎలా మనం డీల్ చేయాలి అనేది కొంచెం నేను నా ఇన్పుట్స్ కానీ నా వ్యూ కానీ మీతో షేర్ చేసుకుంటా. సో ఏదైనా మనకి ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్లో చాలా డిప్రెషన్గా ఉన్నిందనుకోండి, ఏదైనా ట్రామాటిక్ ఇన్సిడెంట్స్ కానీ, అబ్యూజెస్ కానీ, డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్లో ఇన్సిడెంట్స్ కానీ జరుగుంటే, ఎనీ స్ట్రెస్, ఏ స్ట్రెస్ అయినా కానీ హెయిర్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ విచ్ విల్ షో అస్ దాట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. సో ఆటోమేటిక్గా మన స్ట్రెస్ లెవెల్స్ పెరిగేసరికి మన హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. అండ్ సంథింగ్ ఏదైనా ఎనర్జీ ఫీల్డ్లో చేంజ్ అవుతూ ఉంటే, మన మైండ్లో చేంజ్ అవుతుంటే ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ హెయిర్ ఇమీడియట్లీ. ఎస్పెషలీ స్పిరిచువల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ట్విన్ ఫ్లేమ్స్ అయితే ఎవరైతే ఉన్నారో, స్పిరిచువల్ పీపుల్ అంటే దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు ద ఎన్వైరన్మెంట్. వేరే వాళ్ళకన్నా వాళ్ళ స్పిరిచువాలిటీకి వచ్చిందే ఎందుకంటే బికాస్ దే వర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ద స్ట్రెస్ గివెన్ అట్ ద ఎనర్జీ లెవెల్. వరల్డ్ నుంచి, సొసైటీ నుంచి వాళ్ళకి ఏదైతే స్ట్రెస్ వచ్చిందో దే కుడెంట్ హ్యాండిల్ ఇట్. అందువల్ల దానికి ఆన్సర్స్ ఎతుకుతూ వాళ్ళు స్పిరిచువాలిటీకి వచ్చేస్తారు. అండ్ ఆ ట్రామాటిక్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో, అబ్యూజెస్ ఏదైతే ఉన్నాయో, అవి సెల్యులర్ లెవెల్లో బాడీలో లాక్ అయిపోతుంది అనమాట.
ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ ఏదైతే ఇప్పుడు మనం బీపీ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏదైతే మనం చూస్తున్నాం, ఇట్స్ ఆల్ బికాస్ ఆ ఎనర్జీస్ మనం బాడీలో సిస్టంలో బ్లాక్ చేసేసుకున్నాం. వీ హ్యావ్ లాక్డ్ దట్ ఎనర్జీ ఇంటూ అవర్ సిస్టమ్. అందువల్ల హెయిర్ ఈజ్ ద ఫస్ట్ వన్, బికాస్ సెన్సిటివ్ కదా చాలా, అందుకనేసి ఇట్ ఈస్ ఇమీడియట్లీ గోయింగ్ అండ్ అటాకింగ్ హెయిర్ ఫాల్ అయిపోతుంది ఫస్ట్. యూ వుడ్ హ్యావ్ సీన్ ఎప్పుడైనా స్టడీస్ రిలేటెడ్ కానీ ఎమోషనల్ లెవెల్లో మనం ఇది ప్రూవ్ చేయలేకపోతే, మనం ఇది చేయలేకపోతే వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్రియేటింగ్ స్ట్రెస్ అండ్ దట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ హెయిర్ ఫాల్. వేరే రీజన్స్ ఉండొచ్చు, లైక్ హెల్త్ కండిషన్స్ ఉండొచ్చు, లేకుంటే ఆపరేషన్స్ అండ్ సర్జరీస్ తర్వాత, బికాస్ ఫిజికల్ బాడీ అండ్ మెంటల్ బాడీ బోత్ ఆర్ అండర్ గోయింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో ఎప్పుడైతే ఈ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుందో హెల్త్ కండిషన్లో డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. సర్జరీస్కి వెళ్ళారంటే బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ కండిషన్, అంటే బికాస్ సమ్వేర్ మెంటల్ స్ట్రెస్ తీసుకో ఉండారు మీరు, అందువల్లే దట్ ఆర్గన్ గాట్ ఫెయిలియర్ ఆర్ ఆ ఆర్గన్ ఎఫెక్ట్ ఇచ్చింది, దట్స్ వై యూఆర్ అండర్ గోయింగ్ ద సర్జరీ. Apart from that, C-sections are also which are becoming more because of various complexities. Adu vere vishayam. That is also creating stress onto the body, and that is also resulting in hair fall. దాని తప్ప you will be it is a research done that మనం unnecessary more than 1 lakh thoughts process చేస్తాం మైండ్లో. సో ఇమాజిన్ 1 lakh thoughts which are not required. కాన్స్టెంట్గా మైండ్ నడ్జింగ్ జరుగుతుంటుంది. కీపింగ్ ఆన్ సెల్ఫ్ టాక్ ఇంటర్నల్గా మీరు ఎవరితో మాట్లాడుకున్నా కూడా మైండ్లో సెల్ఫ్ టాక్ అనేది నడుస్తూ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్, ఇఫ్ యూ ఆర్ ఇన్ అవేర్నెస్ యూ విల్ అబ్జర్వ్. ఈ సెల్ఫ్ టాక్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ నాట్ క్రియేటివ్, ఇట్ ఈస్ నాట్ పాజిటివ్. ఈ నడ్జింగ్ అనేది ఇట్ ఇస్ మోర్ బేస్డ్ ఆన్ లోవర్ ఎనర్జీస్, గిల్ట్, ఫియర్ ఇలాంటివి, అండ్ అన్నెసెసరీ విచ్ ఇస్ నాట్ క్రియేటివ్. ఆ నడ్జింగ్ అనేది మైండ్లో కాన్స్టెంట్గా జరుగుతుంటుంది. అన్నెసెసరీ థాట్స్ మోర్ దెన్ 1 lakh every day on an average we are generating 1 lakh thoughts. దానివల్ల కూడా మైండ్లో బ్రెయిన్లో హీట్ ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ ది హీట్ ఎనర్జీ విల్ రిమూవ్ ద మాయిశ్చర్ కంటెంట్, సేబమ్ కంటెంట్, అది అబ్జర్వ్ చేయాలి. అండ్ దిస్ మోర్ దెన్ 1 lakh అంటే అరౌండ్ 90% ఆఫ్ థాట్స్ ఆర్ నాట్ నెసెసరీ అండ్ ఆల్సో నాట్ కమింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. అంటే యూఆర్ సీయింగ్ ఆల్ ద టైమ్ మీడియా నుంచి మీకు ఇన్పుట్స్ వస్తుంటాయి, ఫ్యామిలీ నుంచి ఇన్పుట్స్ వస్తుంటాయి, సొసైటీ నుంచి ఇన్పుట్స్ వస్తుంటాయి. యూ ఆర్ యాక్చువల్లీ టేకింగ్ దోస్ థాట్స్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, మీ థాట్స్ కాదు అది. ఓకే, సో ఆల్ దోస్ ఫ్రమ్ ద పాస్ట్ బిలీఫ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూ ఆర్ ప్రాసెసింగ్ అగైన్ ఆల్ దోస్ థింగ్స్. ఫిజికల్ కండిషన్స్ లైక్ చేంజ్ ఇన్ వాటర్ చేంజ్ అయినా కానీ, వెదర్ చేంజ్ అయినా కానీ కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో వీఆర్ నాట్ రన్నింగ్ యాజ్ పర్ ద వెదర్ చేంజెస్. ఒకసారి వెదర్లో ఆల్ ద 4 సీజన్స్లో హెయిర్కి కండిషన్ సేమ్ ఉండదు, మనం అబ్జర్వ్ చేసాం జనరల్గా. వీ హ్యావ్ టు లివ్ బై నేచర్స్ కాల్. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సీజన్స్లో హెయిర్ చాలా ఆయిలీగా ఉంటుంది, కొన్నిట్లో చాలా డ్రై అయిపోతుంది. సో వీ హ్యావ్ టు గో బై వాట్ వీఆర్ ఈటింగ్, డ్రింకింగ్ మోర్ ఆఫ్ వాటర్. అలాంటి కొన్ని మనం ప్రికాషన్స్ తీసుకొని వెదర్తో పాటు మన హ్యాబిట్స్ని కూడా చేంజ్ చేసుకుంటే వి విల్ బీ మోర్ సపోర్టెడ్. బిలీఫ్ సిస్టమ్స్ కొందరు అంటారు దిస్ ఇస్ కామన్ బిలీఫ్ సిస్టమ్, అంటే డెలివరీ అయిన తర్వాత హెయిర్ ఫాల్ డెఫినెట్గా అవుతుందని. ఇఫ్ యూ బారోడ్ దిస్ బిలీఫ్ సిస్టమ్ ఫ్రమ్ ద సొసైటీ అలాగే జరుగుతుంది. కొన్ని కేసెస్లో మీరు అబ్జర్వ్ చేసిన హెయిర్ గ్రోత్ ఎక్కువ అవుతుంది ఆఫ్టర్ డెలివరీ. హౌ కమ్ దే ఆర్ నాట్ ఎఫెక్టెడ్? డెఫినెట్లీ హార్మోన్స్ ప్లే చేస్తుంది, బట్ ఏంటంటే మనం దాన్ని బోరో చేసి దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేయకూడదు. అంటే అది మళ్ళీ మనం థింక్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇట్ బికమ్స్ సాలిడ్ అండ్ దట్ థాట్ ప్యాటర్న్ బికమ్స్ అ బిలీఫ్, అండ్ ఆ బిలీఫ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో లైక్ దట్ వీ హ్యావ్ బారోడ్ లాట్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్స్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ హెయిర్. ఈచ్ పర్సన్ది బిలీఫ్ సిస్టమ్ వేరేగా ఉంటుంది. సో వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు our belief system with awareness so that we let go of those unnecessary belief systems. Ade nudging and all these things have to be removed. ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ టాక్. వెన్ వీఆర్ డూయింగ్ సెల్ఫ్ టాక్ ఎలా అంటే అయ్యో నా హెయిర్ ఫాలో అవుతుంది, అయ్యో నాకు ఇక్కడ బాల్డ్నెస్ వస్తుంది, మనం ఏం చెప్తున్నాం బాడీకి? వీఆర్ యాక్చువల్లీ రీఅఫర్మింగ్ అవర్ బాడీ ఇలాగే ఫాలో అవని అండ్ ఇలాగే బాల్డ్ అవని అనేసి. we should change the way we talk with ourselves. అంటే అదేంటంటే we should tell I love my hair, I love my beautiful hair, I have a beautiful hair. ఎప్పుడైతే మీరు లా ఆఫ్ అట్రాక్షన్స్తో రిలేటెడ్ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్తూ ఉంటారో, పాజిటివ్గా బాడీకి దానికి సిగ్నల్స్ సెండ్ చేస్తూ ఉంటారో, బాడీ విల్ హీల్ ఇన్ ఇట్ సెల్ఫ్ అండ్ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, స్లోగా తగ్గుతుంది. ఓకే, అండ్ ఎనీ ఆర్గన్ కెనాట్ బీ ఇంపాక్టెడ్ ఇమీడియట్గా కంప్లీట్గా ఎవరు 1 డేలో బాల్డ్ అవరు, ఎక్సెప్ట్ ఇన్ సమ్ కేసెస్ కాల్డ్ అలోపేషియా. అపార్ట్ ఫ్రమ్ దాట్ వేరే అన్ని కేసులో ఇట్స్ అ సిస్టమాటిక్ అండ్ స్లో డిసింటిగ్రేషన్. సో కాబట్టి యూ కెన్ టేక్ కేర్ నౌ ఆల్సో.
అండ్ యూ కెన్ రీగ్రో ఆల్సో. మీ ఫాలికల్స్, మీ బాడీ వింటుంది, మీ ఫాలికల్స్ వచ్చేసి దే ఆర్ అలైవ్, సో దే కెన్ రీగ్రో ద హెయిర్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మెంటల్గా, మైండ్ లెవెల్లో యూ హ్యావ్ టు చేంజ్ సమ్ థాట్ ప్యాటర్న్స్, యాజ్ వెల్ యాజ్ ఫిజికల్గా కూడా యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ ఈట్ వెల్. whichever diet you are following, whatever kind of diet you are following, you have to eat well onto the. You can get a lot of vegetarian and non-vegetarian diet charts from the internet, and you can do that. But na research lo em jarigindante 2017 lo when I had gone to Rishikesh, aa tarvata I got a little awareness, different awareness. Even I stopped going to parlor to cut my hair. Appudu em aindante, when I started cutting my hair through parlor, when the people were changing and they are different people cutting my hair, నా థాట్ ప్రాసెస్, నా మైండ్ సెట్, నా థింకింగ్ ఎబిలిటీ, దే వర్ సమ్ చేంజెస్ ఇన్ దట్. ఐ వాజ్ వెరీ సెన్సిటివ్. ఐ కుడ్ పికప్. అంటే ఒకరు కట్ చేస్తే మై థాట్ ప్యాటర్న్ డిఫరెంట్గా, ఇంకొకరు కట్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. సో నేను అప్పటి నుంచి ఐ స్టాప్ గోయింగ్ టు పార్లర్ ఫర్ హెయిర్ కట్. ఐ స్టార్టెడ్ రిసర్చింగ్ ఆన్ దాట్ హెయిర్ అండ్ స్పిరిచువాలిటీ. తర్వాత నాకు అర్థమైందంటే యూ షుడ్ నాట్ అలౌ ఎనీబడి టు టచ్ యువర్ క్రౌన్ ఏరియా. క్రౌన్ ఏరియా మనల్ని సుప్రీం కాన్షియస్నెస్తో కనెక్టెడ్ పెడుతుంది. సో అవాయిడ్ పీపుల్ టు టచ్ యువర్ హెడ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ క్లోజ్డ్ వన్స్ ఆర్ లవ్డ్ వన్స్, ఆర్ దట్ టు వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, లైక్ ఓన్లీ యువర్ పేరెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు బ్లెస్ యూ. అందరూ వైబ్రేషన్ సేమ్గా ఉండదు, అందరూ వైబ్స్ ఆర్ డిఫరెంట్. సమ్ వైబ్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ యూ. సో రీడ్ ఎనర్జీ రీడ్ చేసి దెన్ యూ టేక్ యువర్ కాల్, డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ them touching your hair. Okay, feel the vibes. All people are not, they may seem very good to you, but endante there are negative vibes they are sending it to you. So read the energy and take care of yourself, and do less of self talking. జనరల్గా థాట్ ఫామ్స్, థాట్ ఫ్రీక్వెన్సీస్ని ఏం ఆలోచిస్తున్నారో దాన్ని రెడ్యూస్ చేసి లెట్ గో ఆఫ్ ద పాస్ట్. ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీ మైండ్ని, ఆటోమేటిక్గా అవేర్నెస్ వస్తుంది మీరు ఎలాంటి థాట్స్ థింక్ చేస్తున్నారు అనేసి. అండ్ ఫర్గివ్ దోస్ ఇన్సిడెంట్స్, స్ట్రెస్ బేస్డ్ ఇన్సిడెంట్స్ అండ్ పాస్ట్ మెమొరీస్, అబ్యూజెస్, ఆల్ ఓవర్ వాట్ ఎవర్ ఈస్ దేర్ విచ్ ఇస్ క్రియేటింగ్ స్ట్రెస్. ఫర్గివ్ చేసి రిలీజ్ చేశాను మీ సిస్టమ్ నుంచి. ఎప్పుడు మీరు మీ సిస్టమ్ నుంచి రిలీజ్ చేస్తారో your hair will become much more better, you will become much more better, you will become lighter, and చాలా మీకు హీలింగ్ జరుగుతుంది ఆటోమేటిక్గా, బికాజ్ యూ లెటింగ్ గో ఆఫ్ ద పాస్ట్ మెమొరీస్ విచ్ ఆర్ పెయిన్ఫుల్, నో మోర్ హెల్పింగ్ యూ ఇన్ హైయెస్ట్ గుడ్ ఆఫ్ యూ. ఇంకొకటి ఏంటంటే వెన్ యూఆర్ డూయింగ్ ఎనీ మెడిటేషన్స్ అండ్ క్రియాకుండలిని ఎనర్జీ టెక్నిక్స్ ఆర్ art of living or any sadguru, any meditation technique you are following, ఏమవుతుంది hair fall అవుతుంది. ఎందుకంటే your kundalini energy is raising. So your kundalini energy ante it is coming from spine, which is very heat energy. Adi vachesi through the spine it is going up and settling at your crown area. So every day when you are doing meditation, every day that much powerful energy is going from your base of the spine to your crown area. That is extremely heat energy. ఆ హీట్ ఎనర్జీ మీకు క్రౌన్ మీద వెళ్తే ఏమవుతుందంటే హీట్ విల్ ఆల్వేస్ డిజాల్వ్ ద మాయిశ్చర్ which is the sebum, natural sebum, which the hair roots produce. దాని తప్ప మనం ఆయిల్ చేస్తే ఇట్స్ గుడ్. ఇఫ్ యూఆర్ ఆయిలింగ్, దట్ ఈస్ గోయింగ్ టు రియలీ హెల్ప్ ఆయిలింగ్ ద హెయిర్. బట్ మోస్ట్ ఆఫ్ అస్ వీ డోంట్ ఆయిల్ అవర్ హెయిర్. ఆ హీట్ ఎనర్జీ పైకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా దాని ఈక్వలెంట్ ఆయిల్ కానీ సెబమ్ కానీ లేకపోతే ఏమవుతుంది, హెయిర్ విల్ స్టార్ట్ ఫాలింగ్. Okay, so compulsory you make a regime as if like oil massage cheskoodam. Oil antu kuda don't involve more of chemical based fragrance related oils. Go for cold pressed virgin oils. Virgin oils ante they are cold pressed and directly there is no heat method used for extracting the oil. So that kind of oils you can choose. And choose which one is suiting you. Everybody is not good with coconut oil, everybody is not good with mustard oil. So which oil suits you, adi meer konచెం research cheyali, which is very individual. Self love, whenever you are massaging, your body gets relaxed. So ఎప్పుడైతే మీరు హెడ్ మసాజ్ చేస్తారు, మీరు అబ్జర్వ్ చేస్తారు మైండ్ రిలాక్స్ అయిపోతుంది అనేసి. ఎప్పుడైనా ఆయిల్ అప్లై చేసి ఇఫ్ యూ మసాజ్, నంబర్ ఆఫ్ థాట్స్ విల్ రెడ్యూస్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ లవ్. అండ్ ఆల్సో ద స్ట్రెస్ విల్ రెడ్యూస్. All over whatever is creating too much of tension in the head, apply oil, automatically the stress will reduce. So oil massage is compulsory. It is a part of self love. Adi self love part avutadi annamata. Any intentions holding you
ఎనీ నెగిటివ్ టాక్ నజ్జింగ్ ఏదైనా ఉంటే దాన్ని రిలీజ్ చేయాలి, మీరు అవేర్నెస్తో రిలీజ్ చేయాలా ఎవరిని కానీ. యూ షుడ్ అవాయిడ్ మినిమల్ టచింగ్ ఆఫ్ యువర్ క్రౌన్ ఏరియా బై అదర్స్. ఓకే, సో హెయిర్ ఈజ్ వెరీ ప్రొటెక్టివ్ అండ్ సమ్ కస్టమ్స్ దే ఈవెన్ వాళ్ళు కవర్ చేస్తారు, హెయిర్ని ఎక్స్పోజ్ చేయరు. దే వోంట్ ఎక్స్పోజ్ ఇట్ ఇన్ పబ్లిక్, దే వోంట్ లెట్ ఇట్ ఓపెన్ ఇన్ ద పబ్లిక్. So why? Because this kind of vibes, negative vibes or negative energies attack, and our hair is the first one to sense it. సో హోప్ఫుల్లీ మీకు ఇది నచ్చుంటుంది. అండ్ తెలుగులో కూడా చేస్తున్నా బికాజ్ ఐ థింక్ సమ్ సబ్స్క్రైబర్స్ ఆర్ లైకింగ్ ఇట్. సో అండ్ దే ఆర్ రిక్వెస్టింగ్ మేడం తెలుగులో కూడా చేయండి అనేసి. హోప్ఫుల్లీ అండ్ ఎస్పెషలీ ద ట్విన్ ఫ్లేమ్స్ అండ్ spiritual people, they undergo a lot of stress because they're sensitive and empaths, so they are supposed to take care of the health. And also one more thing is because of hormonal imbalance lo ematadante, because of hormone imbalance also you'll have a hair fall. Again, it's a thought pattern which is actually affecting. So observe your thoughts, what is that it is creating. If it is anything is going against your spirit, against your heart, then it is like which is not for you. So let go of that. అండ్ ఫిజికల్గా ఏం చేయొచ్చు అంటే ఆల్మండ్స్ ఆర్ వెరీ గుడ్ టు బ్యాలెన్స్ ద హార్మోన్స్. ఆల్మండ్స్ బదామ్ అంటాం కదా, అది తింటే ఆటోమేటిక్గా హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇట్ హ్యాస్ అ ఒమేగా విచ్ ఇస్ ఆల్సో సపోర్టింగ్ యువర్ హెయిర్ అండ్ నెయిల్స్. సో ఈట్ బదామ్, ఆల్సో ఇట్ విల్ హెల్ప్ యువర్ బ్రెయిన్ గ్రోత్ అండ్ ఆల్సో హెల్ప్ యూ థింక్ క్లియర్లీ. థింక్ చేసేదానికి మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో స్టార్ట్ ఈటింగ్ ఆల్మండ్స్. ఆల్సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బై వాట్ యువర్ థింకింగ్ ఇన్, వాట్ ఈస్ యువర్ పుట్టింగ్ ఇన్ టు ద బ్రెయిన్. Okay, and eat healthily. Google for hair based food habits. You will get a lot of information on that. Hopefully meeku idi like ayinte meer like, share and subscribe cheyandi. Thank you very much for watching.